నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ కి సంతాన్ కార్యక్రమానికి టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన ముగ్గురు అమ్మాయిలు ఎంపిక కావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారిని ఆయన అభినందించారు. నేషనల్ యూత్ ప్రాజెక్టు వారు నిర్వహిస్తున్న భారత్ కి సంతాన్ కార్యక్రమానికి కర్నూలు జిల్లా నుంచి ఎంపికైన టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన కూచిపూడి విద్యార్థినులను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ భారత్ కి సంతాన్ కార్యక్రమానికి దక్షిణ భారతదేశం నుంచి మొత్తం 14 మందిని ఎంపిక చేయగా అందులో కర్నూలు నగరానికి చెందిన టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఎన్నిక కావటం మన కర్నూలు జిల్లాకే గర్వకారణమని అన్నారు. భారత్ కి సంతాన్ కార్యక్రమానికి ఎన్నికైన మీరు నేషనల్ యూత్ ప్రోగ్రాం వారు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశంలో ఉన్న వివిధ భాషలు వాటి సంస్కృతి సాంప్రదాయాలను వివరిస్తూ ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వీరు ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఉన్న తిరుచూరులో శిక్షణ పొంది రావటం అభినందనీయమని అన్నారు. అలాగే టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ కేవి భార్గవ్ కుమార్ 14 దేశాలతో కూడిన సౌత్ ఏషియా సమైక్యతా సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎంపిక కావటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నేషనల్ యూత్ ప్రాజెక్టు నిర్వహిస్తున్న భారత్ కి సంతాన్ కార్యక్రమ నిర్వాహకుడిగా అలాగే శిక్షకుడిగా ఎన్నిక కావటం మన జిల్లాకే గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కేవి భార్గవ్ కుమార్ను అలాగే భారత్ కి సంతాన్ కార్యక్రమానికి ఎన్నికైన కూచిపూడి విద్యార్థులు లిఖిత, సత్యశ్రీ, మధు హాసికాలను టీజీ వెంకటేష్ అభినందించారు. అనంతరం టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ భార్గవ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం వల్లే టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన ముగ్గురు అమ్మాయిలు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారని వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆశీస్సులు అందుకుని మీరు కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొంటారని చెప్పారు. టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా డాక్టర్ భార్గవ్ గారు ఎన్నలేని సేవ చేస్తూ ఇక్కడ కర్నూలు ప్రాంతం నుంచి వెళ్ళే ఈ డ్యాన్స్ ప్రోగ్రాంకు ఎంతోమంది సెలెక్ట్ కావటం, అంటే భారతదేశంలో సంతాన్ ప్రోగ్రాం, భారతదేశం లెవెల్లో సంతాన్ ప్రోగ్రాంలో సౌత్ ఇండియా నుంచి సెలెక్ట్ అయిన 14 మందిలో మన కర్నూలు నుంచి 3 అమ్మాయిలు సెలెక్ట్ కావటం వాళ్ళని బ్లెస్ చేస్తూ ఇది ప్రైడ్ టు ది టీజీవీ కళా ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి. మరి ఇటువంటి ప్రోగ్రాంలు ఇవ్వటమే కాకుండా మన అమ్మాయిలు నేషనల్ లెవెల్లో వెళ్ళేదానికి కారణభూతులైన డాక్టర్ భార్గవ్ గారికి మరీ అభినందిస్తూ ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి భారత్ కి సంతాన్ అంటే మన దేశంలో ఉన్నటువంటి 18 భాషలు వాటి సంస్కృతి సాంప్రదాయాలను వివరిస్తూ నర్తించేటువంటి అంశాన్ని భారత్ కి సంతాన్ అని నేషనల్ యూత్ ప్రాజెక్ట్ వాళ్ళు నిర్వహించారు. అందులో మన టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మధుహాసిక, సత్యశ్రీ, లిఖిత సెలెక్ట్ అయ్యి మన త్రిశూర్లోని చాలకుడిలో ట్రైనింగ్ పొందారు. వీళ్ళు ముగ్గురు మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఒక యాత్రగా బయలుదేరి మన దేశం మొత్తము ఈ భాషలు సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించడానికి నృత్యరూపకంగా ప్రదర్శిస్తున్నారు. వాళ్ళకి టీజీ వెంకటేష్ గారి ఆశీర్వాదంతో టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మేము పోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే సార్ ఆశీర్వాదంతో ఈ పిల్లలు ముందుకు వెళ్తున్నారు. వీళ్ళు సార్ వారి యొక్క దీంతో మేము ముందుకు అడుగు వేస్తున్నందుకు సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డులలో టీజీవీ కల్చరల్ అకాడమీకి చెందిన కళాకారులు అవార్డులు పొందడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అవార్డ్స్ పొందిన కళాకారులను ఆయన అభినందించారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో
అభినయ ఆర్ట్స్ హనుమాన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఉత్తమ సహాయ నటుడు అవార్డు పొందిన టీజీవీ కల్చరల్ అకాడమీ కళాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. నగరంలోని తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సహాయ నటుడు అవార్డు పొందిన టీజీవీ కల్చరల్ అకాడమీకి చెందిన మోహన్ను అభినందించిన ఆయన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీజీవీ కల్చరల్ అకాడమీకి చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన అభినయ ఆర్ట్స్ హనుమా అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందుకున్న టీజీవీ కల్చరల్ అకాడమీ కళాకారుడు మోహన్తో పాటు మరో బాల నటుడిని అభినందించారు. టీజీవీ కల్చరల్ అకాడమీ కళాకారులు ఇలా ప్రతిభ కనబర్చి అవార్డులు పొందడం అభినందనీయమని చెప్పారు. ఇటీవల టీజీవీ కల్చరల్ అకాడమీ వారి ద్వారా అభినయ ఆర్ట్స్ హనుమాన్ అవార్డ్స్ తిరుపతికి పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొనడంలో ఉత్తమ సహాయ నటుడుగా మన కర్నూలు నుంచి పోయిన అబ్బాయి జి మోహన్ వారికి అవార్డు రావటం జరిగింది. వారిని అభినందిస్తున్నాను. వారికి మొమెంటోలు మరి ఉత్తమ నటుడుగా వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. ఉత్తమ బాల నటుడు, ఉత్తమ సహాయ నటుడు 2 అవార్డులు కళాచేతలకు తీసుకురావటం వాళ్ళని మరొకతూరి అభినందిస్తున్నాను. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో టీజీబీ తైక్వాండో అకాడమీ క్రీడాకారుల ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను వారు అభినందించారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన టీజీబీ తైక్వాండో అకాడమీ క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నగరంలోని ఛాంబర్లో అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీబీ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో టీజీబీ తైక్వాండో అకాడమీకి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని అన్నారు. అనంతరం అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారంతోనే తమ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అన్నారు. గత 40 సంవత్సరాలుగా నగరంలో వారి సహకారంతో ఎంతో మంది విద్యార్థులకు తైక్వాండోలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించినట్లు తెలిపారు. విజయవాడలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. టీజీబీ తైక్వాండో అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన తైక్వాండో పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. మా టీజీ వెంకటేష్ సార్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు కర్నూలులో మాకు టీజీబీ అకాడమీ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా రాణించారంటే మా టీజీ వెంకటేష్ సార్ గారు. స్పోర్ట్స్కి మా టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు మాకు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగే రీసెంట్లీగా తైక్వాండో పరికరాలు 2 లక్షల రూపాయల పరికరాలు ఇస్తున్నారు. కర్నూలులో తైక్వాండో మంచి డెవలప్ అయిందంటే మా టీజీ వెంకటేష్ సార్ గారు, మా టీజీ భరత్ సార్ గారు ప్రోత్సాహం లేనిది రాదు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యా సంస్థల్లో తైక్వాండో అనేది టీజీబీ తైక్వాండో అనేది చాలామంది విద్యార్థులు నేర్చుకొని కొన్ని ఉచిత శిక్షణ కేంద్రాలు కూడా సాధన చేస్తున్నారు. ఈ తైక్వాండో చాలా ఒలింపిక్ గేమ్, స్పోర్ట్స్ అథారిటీ గేమ్. తర్వాత ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ నుంచి హర్షవర్ధన్ సారు వారి సహకారం నుంచి, చంద్రమౌళి సారు వారి సహకారం నుంచి ఈ తైక్వాండో క్రీడ దాదాపు 40 సంవత్సరాల నుంచి హర్షవర్ధన్ సారు వారి సహకారంతోనే జరుగుతుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా. ఇదంతా మా టీజీ వెంకటేష్ సార్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే మా టీజీ భరత్ సార్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు. ఇవన్నీ స్పోర్ట్స్ క్రీడలు అంటే ఇండోర్ స్టేడియం కానీ, అవుట్డోర్ స్టేడియం కానీ స్పోర్ట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నాం మా అయ్య గారు. ఎందుకంటే ఈరోజు ఇంత తైక్వాండో అంటేనే ఒక అఫీషియల్ గేమ్, ఒలింపిక్ గేమ్. ఈ గేమ్ నేర్చుకోవాలని మేము కష్టపడి విశాఖపట్నంలో సాధన చేసి, ట్రైనింగ్ చేసి ఈ ఎన్నో పరికరాలు నేర్చుకొని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము విజయవాడలో 24, 25, 26, 27, 28 దాదాపు 6 రోజులు అక్కడ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి, సర్టిఫికేట్లు సాధించి, అదే మా పెద్దలు గౌరవులైన టీజీ వెంకటేష్ సార్ చేతుల మీదుగా పతకాలు, సర్టిఫికేట్లు అందచేయడం జరిగింది. చాలా సంతోషం.
ఈరోజు మాకు తైకొండ అంటేనే టీజీ సార్ భరసారు. కర్నూలులో ఇంత సేవలు చేసేది మా అయ్యగారని నేను సభాముఖం తెలుస్తున్నాను. పరిశ్రమల స్థాపనకు వీలుగా ఆయా శాఖలు నిర్దేశించిన గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్ స్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా మే 30వ తేదీ నుండి జూలై 30వ తేదీ వరకు 870 దరఖాస్తులు రాగా 858 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని అన్నారు. మిగిలిన 12 దరఖాస్తులకు కూడా గడువులోపు అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి 10, కర్మాగారాల విభాగానికి సంబంధించి 1, భూగర్భ జల శాఖకు సంబంధించి 1 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, వీటికి వేగవంతంగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పీఎం విశ్వకర్మకు సంబంధించి 1234 దరఖాస్తులు మంజూరు కాగా ఇందులో 989 యూనిట్లకు రుణాలు మంజూరు అయ్యాయని, మిగిలిన వాటికి కూడా రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎల్డీఎంను ఆదేశించారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన విధంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే సమావేశం నుండి దరఖాస్తులు పెండింగ్ ఉన్న బ్యాంకర్లు కూడా సమావేశానికి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎల్డీఎంను ఆదేశించారు. ఉత్పత్తిలోకి వచ్చిన కొత్త పరిశ్రమలు ప్రభుత్వానికి ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నారా, స్థానికులకు ఎంతమందికి ఇచ్చారు అని వెరిఫై చేసి వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఏపీఐఐసి జెడ్ఎం పరిశ్రమల శాఖ జీఎంలను ఆదేశించారు. అదేవిధంగా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో అనుమతులు మంజూరు చేసిన పరిశ్రమలు నిబంధనల ప్రకారం కాలుష్య నివారణ, సేఫ్టీ మెజర్స్ తదితర చర్యలు తీసుకుంటున్నారా లేదా అని పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో ప్లాట్లు కేటాయించిన వారికి పరిశ్రమల ఏర్పాటులో ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే వారికి రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసి జెడ్ఎం, డిఐసి జిఎం, ఎల్డీఎంలను ఆదేశించారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్కు నీటి సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ర్యాంప్ ప్రోగ్రాం 2024-29 గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సచివాలయ సిబ్బంది వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా 12 క్లెయిమ్లకు 26 లక్షల రూపాయల 22,000 రూపాయలకు ఆమోదం తెలపడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ కింద 12 క్లెయిమ్స్కు 26,22,398 రూపాయలు, పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. కేటగిరీల వారీగా జనరల్ కేటగిరీలకు 10, ఎస్సీలకు 2, మొత్తంగా 12 మందికి ప్రోత్సాహకాలు మంజూరు చేశామని కలెక్టర్ వివరించారు. హజ్ యాత్రకు వెళ్లేందుకు ఈ నెల 31వ తేదీలోపు ఉన్న దరఖాస్తు గడువును ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ నెల 31 వరకు ఉన్న గడువును ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్కు వెళ్లే యాత్రికులకు కూటమి ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని గుర్తు చేశారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. నమస్కారం, నేను సూరి మన్సూర్ అలీ ఖాన్, హజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ మెంబర్. మీకు తెలియజేయడం ఏమనగా ఒక వార్త
అంటే ఈరోజు సంతోషంగా మీ ముందర చెప్పడం, ఏదైతే మాకు జూలై 31కి జూలై 31 వరకు లాస్ట్ డేట్ అప్లికేషన్ హజ్కు ఉండిందో ఆ డేటు మార్చి ఎక్స్టెన్షన్గా ఆగస్ట్ 7కి ఇవ్వడం జరిగింది. సో 7 days ఇంకా మనకు పొడిగించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు, ఎంఎండి ఫారూక్ గారు, టీజీ భరత్ గారు, మిగతా మినిస్టర్లకు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ కృషితో ఈరోజు ఈ పాయింట్ మనకు రావడము, పాయింట్ కూడా విజయవాడకి రావడం, ప్లస్ ఎక్స్టెన్షన్ కూడా దొరకడం చాలా మంచి పరిణామాలు. మనము సెంట్రల్ గవర్నమెంట్తో ఈ పాయింట్ని పోయిన వారంలో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటూ సెంట్రల్ మినిస్టర్ గారు మనకు ఈ ఎక్స్టెన్షన్ డేటుతో పాటు ఎమిగ్రేషన్ పాయింట్ కూడా విజయవాడలో ఇవ్వడం జరిగింది. ముస్లిం సోదరులు అందరూ మీకు రుణపడి ఉంటారు ఈ విధంగా అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైతులు ఆధునిక వ్యవసాయ విధానాన్ని అందిపుచ్చుకుని అధిక దిగుబడులను సాధించాలని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు పాణ్యం నియోజకవర్గంలోని లక్ష్మీపురం, నన్నూరు గ్రామాలకు చెందిన రైతులకు రాయితీతో కూడిన డ్రోన్ పరికరాలను అందజేశారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోని లక్ష్మీపురం గ్రామంతో పాటు నన్నూరు గ్రామంకు చెందిన రైతులకు 20% రాయితీతో 9,80,000 రూపాయల విలువ గల వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్లను పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. డ్రోన్ సాంకేతికత వల్ల రైతులు పురుగు మందులు, ఎరువులు సమర్థవంతంగా పంటలపై ప్రయోగించగలుగుతారని వివరించారు. ఇది శ్రమను తగ్గించడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని ఆమె వివరించారు. నూతన సాంకేతికతను వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు సమయాన్ని, ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం చూపుతున్న చొరవ, ప్రోత్సాహంను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ప్రభుత్వం అవసరమైన శిక్షణ ఇస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 గ్రామస్థాయి కిసాన్ సమాఖ్యలను ఏర్పాటు చేసి రైతులకు డ్రోన్స్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శాలిరెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఓర్వకల్లు వ్యవసాయ అధికారి మధుమతి, నన్నూరు సొసైటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని టీడీపీ లీగల్ సెల్ నాయకులు కేఈ జగదీష్, దాసెట్టి శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు నగరంలోని 43వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 43వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు కేఈ జగదీష్, దాసెట్టి శ్రీనివాసులు, శ్రీనివాస భట్, హరినాథ్ చౌదరి, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించారు. అలాగే సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన ప్రచార కరపత్రాలను వారు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పథంలో పయనిస్తుందని వారు తెలిపారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని వివరించారు. ముఖ్యంగా ఈ వాళ్ళలో గమనించింది ఏంటంటే అండి, మామూలుగా మన ఏదన్నా లీగల్ పొలిటికల్ పార్టీ ఏదన్నా ఇంటికి వచ్చేటప్పుడు ఎందుకు వచ్చారా వీళ్ళు అది ఇది అనే మైండ్ సెట్లో ప్రజలు ఉంటారండి. బట్ ఇక్కడ ఏంటంటే రిసీవింగ్ ఒక బంధువుల్ని పిలిచినట్టు లోపలికి, లేదంటే ఇంకోటి చేసినట్టు పిలిచి ప్రభుత్వం బాగుందని చెప్పేసి చెప్పడం కానీ, ఇంకోటి అయితేనేమి రిసీవింగ్ చాలా బాగుందండి. బేసికల్గా అది ఎందుకు వస్తుందంటే అండి, మనం చేసే పనుల బట్టి, ముఖ్యంగా వార్డ్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారు అయితేనేమి, లేకుంటే ఈ బూత్ ఇన్ఛార్జెస్ చాలా ఎక్సలెంట్ వర్క్ అండి. ఫ్రమ్ ది డే 1 నేను చూస్తున్నాను కదా క్లస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి. బట్ మెయిన్ పని అంతా చేసేది మటుకు టీడీపీ వాళ్ళది అయిపోయిందండి, ముఖ్యంగా ఈ వార్డులో. సో నేను అనడం ఏంటంటే అండి, రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, కొంచెం టీడీపీ చేసే పనులు ప్రజలు గుర్తుపెట్టుకొని మెయిన్ దాన్ని ఫోకస్ చేసుకొని మనకే బ్రహ్మరథం పడతారని చెప్పేసి కొంచెం గట్టి నమ్మకం అయితే ఉందండి. ముఖ్యంగా ఈ వార్డులో చాలా ఎక్కువ ఉందండి. ఎవరైనా కానీ గెలిచిన 5 ఏళ్ళకు వచ్చి మళ్ళీ మమ్మల్ని చూస్తున్నారు.
కానీ ఈరోజు టీజీ భరత్ గారు రాష్ట్రానికి మంత్రి అయినా కానీ అక్కడ పనులు చూసుకుంటూ ప్రతి వార్డు పర్యటిస్తూ ఏమ్మా మీ సమస్యలు ఏమి, ఇంకా ఏమున్నాయి, చిన్న సమస్యలు డ్రైనేజ్ సమస్యలు కాని నుంచి లైట్ల సమస్యలు, వీధి కుళాయిలు, నీళ్లు సరిగా వస్తున్నాయా లేదా, అందులో భాగంగా మన కర్నూలుకి 3 రోజులు నీళ్ళ సమస్య వస్తే కూడా అతను ఎక్కడో వేరే ఊరిలో పర్యటనలో ఉంటే కూడా కర్నూలు ప్రజల గురించి ఆలోచించి ట్యాంకర్ల ద్వారా ప్రతి వార్డుకు నీళ్లు రప్పించిన ఘనత టీజీ భరత్ గారిది. అలాంటి ఎమ్మెల్యే, అలాంటి మంత్రి మాకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ఈ పర్యటన చేసినందుకు లీగల్ సెల్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అభిప్రాయ సేకరణలో మాకు దాదాపు అంతా పాజిటివ్గానే మాకు రిపోర్ట్ వస్తూ ఉంది. ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగితే కూడా ఏవి సమస్యలు లేవు, మేము అనుకున్న దానికంటే మంచి పథకాలు మాకు అందుతూ ఉన్నాయి అని ప్రజల నుండి మాకు రెస్పాన్స్ వస్తూ ఉంది. అందుకు తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి తల్లికి వందనం. ఎవరైతే స్కూల్కి పోతున్నారో పిల్లలు 1వ తరగతి నుండి 12వ క్లాస్ వరకు అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల ప్రకారం 15,000 రూపాయలు చాలా సక్సెస్ఫుల్ అయిన పెంచారు. ఈ పథకం పట్ల ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు, మంచి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే గ్యాస్ అయితేనేమి, తర్వాత ఈ వచ్చే నెల 15వ తారీఖు నుండి చేపట్టబోయే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టదలుచుకున్నారు కాబట్టి మేము దాని గురించి కూడా మహిళలకు వివరిస్తూ వస్తున్నాం. దానికి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ముందు కొనసాగిస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమం ఉన్నంత వరకు న్యాయవాదులు, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో కలిసి ప్రతి వార్డు తిరగడం జరుగుతుంది. ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి అయితే ఈ సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమంలో వచ్చిన 6 పథకాల గురించి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. కాబట్టి సహకరిస్తున్న ప్రతి మిత్రునికి ప్రత్యేకంగా లీగల్ సెల్ తరఫున వార్డు ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో చేపట్టిన ఈ యొక్క కార్యక్రమాలకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ఈ యొక్క ఆయన చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు పోతున్నాయని, ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మంత్రి భరత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని ఆకాంక్షిస్తున్నాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ ముంతాజ్ బేగం అన్నారు. ఈ మేరకు నగరంలోని 6వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని 6వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్ ముంతాజ్ బేగం, 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఇబ్రహీం, పార్టీ నాయకులు, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ ముంతాజ్ బేగం, 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఇబ్రహీం, పార్టీ నాయకులు, మహబూబ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరిగాయని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోందని వివరించారు. ప్రతి వార్డులో సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆయన నెరవేరుస్తున్నారని, దీని పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమ వార్డు పరిధిలోని సమస్యలను పరిష్కరించారని వివరించారు. అలాగే వార్డు పరిధిలో రహదారులు, డ్రైనేజీ కాల్వలు, వీధి లైట్లు వంటి సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అని మేము డోర్ టు డోర్ తిరిగి డోర్లో రాసిస్తుంటే, ఎందుకు రాస్తారు, అవుతుందా, ఇది ఊకే రాసిస్తున్నారు అని మేము 5 సంవత్సరాల వరకు క్యాల్కులేషన్ చేసి ఇస్తుండే. ఇంత డబ్బులు ఒక పిల్లడికి, తల్లికి వందనంకి ఇంత, గ్యాస్కి ఇంత అని మేము ఒక లెక్క రాసిస్తుంటే వాళ్ళు ఊకే ఇది చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మీరు రాసి ఇచ్చిపోయినారు, ఇప్పుడు వస్తుందా లేదా కనుక్కొని ఇది చేస్తారు. ఈ గవర్నమెంట్ చాలా బాగుందని మాకు ఇది చేస్తే మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. पहले टीजी भरत साहब मिनिस्टर साहब का मैं बार बार बोलता हूँ मीडिया के जरिए से, क्यों उनको कई को दिल से शुक्रिया अदा करता हूँ। तो आज 6 वार्ड के अंदर कम से कम 30-35 थाम बदला है, नालियां का प्रॉब्लम है, कितना काम हो रहा है 6 वार्ड के अंदर। ये क्योंकि हमें बोलने का क्या नहीं, जो बात बोल रहे हैं वो सबूत है, काम करे से पब्लिक के अंदर। पब्लिक से अंदर भी क्या है बोले तो गवर्नमेंट 1 साल हुआ, पिंचिंग भी हमारे 4000 दे रहे हैं,
सबसे बड़ी बात हमें स्कूल में भी जाके पूछने, जो स्कूल है हमारे महल्ले के अंदर हो, वो महल्ले में स्कूल కరెంట్ పోల్ రీప్లేస్మెంట్ గురించి, రోడ్ల డ్రైనేజ్ గురించి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇంకా తెలుసుకుంటూ పరిష్కారం చేయడానికి కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి అందిన సంక్షేమ పథకాలు, తల్లికి వందనం స్కీమ్స్ గురించి వివరిస్తూ ఈ రోజు రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సంక్షేమాలు ప్రజలకు లబ్ధి పొందుతారని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. पिंचना की भी कोशिश करेंगे। यहाँ स्कूल के पास आए थे, स्कूल में पानी का भी प्रॉब्लम बता रहे हैं, इंशाल्लाह वो पानी का प्रॉब्लम भी करते हैं। और गड्ढे पर जो भी है 6th वार्ड में पूरी पब्लिक को तेलुगु देशम गवर्नमेंट से खुश है। और हमारे भारत सरकार जितना भी काम कर रहे हैं दूसरी गवर्नमेंट नहीं कर रही है। और वो मच्छर का कितना प्रॉब्लम था वो गवर्नमेंट में, गड्ढे पर हर एक जना दुआ दे रहा सार को। टीजी भारत सरकार जब से जीते एक मच्छर नहीं, इंसान आराम से सो सक रहा, वो उतना अच्छा काम करें సార్. రేషన్ షాపుల దగ్గరికి పోలేని పెద్దవాళ్ళ కోసం ఇంటికి తెచ్చి బియ్యం ఇస్తున్నందుకు కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అలాగే 3 సిలిండర్లు వస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా, సంబరంగా వాళ్ళు మాకు సాధారణంగా గౌరవించి వాళ్ళ సంతోషాన్ని మాతో పంచుకోవడం మేము చాలా నిజంగా ఈరోజు మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అని మేము చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మాకు కావాలమ్మా, ఇలాంటి ప్రభుత్వాన్ని మేము పోగొట్టుకోము. తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు మాకు పెద్ద కుమారుడు లాంటి వాడు. అలాగే మాకు టీజీ భరత్ గారి లాంటి నాయకత్వం ఎప్పుడు మేము పోగొట్టుకోము. మాకు ఈయననే మాకు ఎప్పటికైనా మళ్ళీ ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుంటారని స్వచ్ఛంగా చెప్పడం, ఇదంతా మాకు నిజంగా చాలా సంతోషంగా భావించి మేము ఈరోజు ఇంకా డోర్ టు డోర్ తిరిగి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడగడం జరుగుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ప్రతినిధులు మురళీ మనోహర్, మహాబలేష్ ఆకాంక్షించారు. నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ముత్తైదువులకు పసుపు పారాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ముత్తైదువులకు పసుపు పారాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ముత్తైదువులకు పసుపు పారాణి, కుంకుమ, ఫల తాంబూలం, గాజులు, చీరలు ఆలయం తరపున పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మురళీ మనోహర్, మహాబలేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మురళీ మనోహర్, ప్రధాన కార్యదర్శి మహాబలేష్ మాట్లాడుతూ నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ముత్తైదువులకు పసుపు పారాణి కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారికి పసుపు, కుంకుమ, ఫల తాంబూలం, గాజులు మొదలైన మంగళ ద్రవ్యాలను ఉచితంగా అందజేసినట్టు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు వారు ధన్యవాదాలు తెలిపారు. శ్రావణ మాస సందర్భంగా మొదటి గురువారం రోజు యథావిధిగా సాయి దేవస్థానంలో జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు ఈరోజు మహిళలకు ప్రత్యేకించి మహిళా మనులందరికీ కూడా భక్తులకు ఈ పసుపు పారాని, ఆ తర్వాత వాళ్ళకు పసుపు కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా వాళ్ళకు ఉచితంగా దేవస్థానం వారు అందజేయడం జరిగింది. మరి ఇందులో భక్తులందరూ కూడా మహిళా భక్తులు ముఖ్యంగా బాగా స్పందించి విపరీతంగా ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క మహిళామణికి కూడా మేము దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వచ్చే మిగతా 3 గురువారాలు కూడా జరుగుతుంది. భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి నేను మహిళామణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గురువారం సాయినాథుడి వారం పురస్కరించుకుని నిన్నటి రోజు గురువారం రోజు శ్రావణ మాసంలో శ్రావణ గురువారం కార్యక్రమం పురస్కరించుకొని బాబా గారు దేవాలయానికి వచ్చే ముత్తైదులందరికీ స్వామివారి కానుకగా పసుపులు, గాజులు, కాళ్ళకు పారాణి, ఫలతాంబూలాలు మరియు స్వామివారి శేష వస్త్రాలు బాబా గారి ముత్తైదులకు ఇస్తున్నారని తెలుసుకున్నటువంటి ముత్తైదులు అందరూ వచ్చి వేలాదిగా తరలి వచ్చి స్వామివారి ఏర్పాటు చేసినటువంటి ముత్తైదు కానుకలు స్వీకరించారు. అలాగే వేలాది మంది భక్తాదులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఇంకా ఈ శ్రావణ మాసంలో 4 గురువారాలు వస్తాయి. మొదటి గురువారం అయిపోయింది. 2వ గురువారం వచ్చే నెల 7వ తారీఖు, ఆగస్టు 7వ తారీఖు మళ్ళీ గురువారం వస్తుంది. ఆ రోజు కూడా ఇదే విధంగానే స్వామివారి ఏర్పాటు చేసినటువంటి
ముత్తైదు కానుకలను మహిళలందరూ కూడా వచ్చి స్వీకరించి ఆ సాయినాథ్ కృపకు అందరూ పాత్ర కావాల్సిన కోరడమైనది. యోగా సాధన చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి విద్యార్థులు చదువులోను రాణిస్తారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ యోగా హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా పోటీలను వారు ప్రారంభించారు. కర్నూలు జిల్లా యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా భారతదేశంలోనే ప్రారంభమైందని, పురాణాల్లో సైతం యోగా గొప్పతనాన్ని వివరించడం జరిగిందన్నారు. విద్యార్థులు యోగా చేయటం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చదువులో చక్కగా రాణిస్తారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. యోగా వల్ల క్రమశిక్షణ పెరిగి మంచి జీవనశైలి ఏర్పడుతుందన్నారు. మైండ్ కంట్రోల్గా ఉండాలంటే యోగా చేయాలన్నారు. యోగా చేయటం వల్ల ఎన్నో రోగాలు రాకుండా ఉండటంతో పాటు అవి నయం అవుతాయని అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. యోగాలో ధ్యానం, వ్యాయామం కలిపి ఉంటుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. చిన్నతనంలోనే విద్యార్థులు యోగా పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో విజేతలు రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 21న విజయవాడలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో శివరాజ్, ఈ ప్రభాకర్, అంజనీ భూషణ, హర్షవర్ధన్, రామాంజనేయులు, చిన్న సుంకన్న, హరినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు యోగాను ప్రపంచానికల్లా విస్తృతంగా మాది యోగా కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ వెస్టర్న్ వరల్డ్ లో యోగా వివేకానంద స్వామి గారే ఇంట్రడక్షన్ ఆ టైంలోనే జరిగింది. బట్ వాళ్ళ మెయిన్గా వాళ్ళు ఫిజికల్ ఆసనాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. బట్ మెడిటేషన్, ప్రాణాయామ గురించి ఎక్కువ వాళ్ళు ప్రాక్టీస్ చేయలేకపోయినారు. మెడిటేషన్ కూడా మనదే, ఇండియాలో తయారైందే, భారతదేశంలో వచ్చిందే. ఎప్పుడైతే నీకు ఆత్మ సాక్షాత్కారము అంటే ఇన్వర్డ్ జర్నీ అంటారు, ఇంటర్నల్ జర్నీ, మన శరీరం అంటే మన మైండ్లోకి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళిపోవడం, ట్రాన్సెండ్ కావడం, మైండ్ బ్యారియర్ను దాటి ఆత్మను స్పృశించే అవకాశం ధ్యానంలో కలుగుతుంది. ఈ ధ్యానం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఏకాగ్రత ఉంటుంది, వాళ్ళు చదువుల్లో రాణిస్తారు, వాళ్ళు నలుగురిలో సహాయం చేసే గుణం డెవలప్ అవుతుంది. ఎందుకంటే మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ఒక దైవం మానుష రూపేణ అన్నారు. ఒక మనిషి రూపంలోనే దైవం ఉంటాడు. కావాలంటే చూడాలనుకుంటే చాలా మందిలో నువ్వు దేవుణ్ణి చూడొచ్చు. సో ఒక పాజిటివ్ దృక్పథం డెవలప్ అవుతుంది, పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. యోగాను విస్తృతంగా ప్రచారం చేసి ఈ పిల్లలు చిన్న పిల్లలప్పుడే యోగా వైపు అట్రాక్ట్ అయినారంటే నిజంగా ఈరోజు పండగ చేసుకోవాలి మనము. దీనికంతా కృషి చేస్తున్న వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యోగా అనేది నిత్య జీవితంలో మనకు ఒక విధానంగా మార్చుకుంటే తప్ప మనము జీవనాన్ని మనం సాధించలేదు. 2020 తారీఖు ప్రపంచ యోగా దినోత్సవం జరిగాను. ఈ యోగా ఇంక్లూడ్ చేయలేదు. అభినందనలు. అట్లాగే మీరందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. ఈ కాంపిటీషన్స్ లో బాగా సక్సెస్ అనేది కొంతమందికి తగ్గవచ్చు, కానీ యోగా చేస్తే ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. అంటే ఇక్కడ కాంపిటీషన్స్ లో సక్సెస్ వచ్చినా రాకున్నా జీవితంలో సక్సెస్ అవుతారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.